ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తను ప్రేమించే మనిషిని తీసుకొచ్చి తనకు అప్పచెప్తేనే ఆ ప్రేమకు విలువ ఉంటుంది, సార్థకత ఉంటుంది. చేతల్లో లేకుండా మాటల్లో చూపించే ప్రేమ వల్ల ఎవరికి ఉపయోగం? అదెవరన్నా చెప్తారు. నువ్వు మాకు నీతులు చెప్తున్నావా? గురివిందగింజ తన కింద నలుపు ఎరుగదని ఇంట్లో జరిగే ప్రతి మంచి పనిని చెడగొట్టి గీత చేసే ప్రతి మంచి పనిలో నిప్పులు పోసే నువ్వు, అలాంటి నువ్వు ఇప్పుడు నీతులు చెప్తున్నావా? మంచి చెప్పడానికి ఎవరైతే ఏ మీరంతా సత్యహరిశ్చంద్రుడి వంశానికి చెందిన వాళ్ళ? ఎవరు ఏ తప్పు చేయలేదా? సందు దొరికితే చాలు నన్ను అడిపోసుకుంటున్నారు. పూర్ణిమ, మాటలు హద్దుల్లో పెట్టుకో. ఇంట్లో జరిగే ఏ విషయంలోనూ తలదూర్చొద్దని నీకెప్పుడో చెప్పాను. ఆ అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం నోరు ఊహించడం కాదు. మీలో నిజాయితీ ఉంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇక్కడెవ్వరూ ఏ తప్పు చేయలేదా? ఏ విషయాన్ని ఎవరి దగ్గర దాచలేదా? పూర్ణిమ, ఇంకొక మాట మాట్లాడావంటే నీ పళ్ళు రాలగొడతా. ముందు లోపలికెళ్ళు. రఘు, నీకెన్నిసార్లు చెప్పాను? చూడు, నీ కోపికుంటే తనకి నచ్చజెప్పు, అంతే తప్ప ఇలా బెదిరించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ముందు ఆ విషయం అర్థం చేసుకో. మావయ్య, పెద్దవారిగా మీరు చెప్పండి, ఇప్పుడేం చేద్దామంటారు? నా నిర్ణయం ఒకటేనమ్మా. అంజలి కూడా అవసరం లేదన్నప్పుడు దక్షని ఇంటికి తీసుకురావాల్సిన అవసరం లేదు. మరి అలా పుల్ల వీర్చినట్టు చెప్పకండి. పూర్ణిమ అడిగిన పద్ధతి తప్పు కావచ్చేమో కాని తన ప్రశ్నలో ఒక అర్థం ఉంది. అంజలిని గీత తీసుకొచ్చింది. అంజలిని ఏ ఉద్దేశంతో ఎలా తీసుకొచ్చిందో దక్షను కూడా అదే ఉద్దేశంతో తీసుకొచ్చింది. అంజలిలాగే దక్ష కూడా మనందర్నీ అపార్థం చేసుకుంది. ఇప్పుడు అంజలిలాగే తను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతోంది. అలాంటప్పుడు తననెందుకు బెయిల్ మీద ఇంటికి తీసుకురాకూడదో నాకర్థం కావడం లేదు. అది ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు అత్తయ్య. దానికి సమాధానం నా దగ్గరుంది. నన్ను అడిగితే నేను చెప్తాను. పూర్ణిమ, నిన్ను లోపలికెళ్ళమన్నానా? అరే, అంత టెన్షన్ ఎందుకండి? చెప్పనివ్వండి నన్ను. పూర్ణిమ, చెప్తున్నది అర్థం చేసుకో. దయచేసి లోపలికెళ్ళు. అదేంటి గీత, నువ్వు కూడా? ఏ, నాకు ఇంట్లో వాక్ స్వాతంత్రం లేదా ఏంటి? అబ్బా, ఏదో చెప్తానంటోంది కదమ్మా, చెప్పని. అది ఏం లేదత్తయ్యా. దక్ష తన అక్క జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఆ వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చింది. కదండి? తన అక్క జీవితం నాశనం చేసిన వ్యక్తి కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తోంది. దానివల్ల మనకి నష్టం ఏంటి అంటున్నా. అవేం మాటలే? ఆ పిల్ల ఇక్కడుండి వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటే ఆ నింద మన మీద పడదా? ఆ పాపం మనకంటదా? ఒక నేరస్తురాలకి సపోర్ట్ ఇవ్వడం కూడా నేరమే కదమ్మా. నేను చెప్పేది కూడా అదే తాతయ్య. పిన్ని వస్తే ప్రతీకారం తీర్చుకోకుండా ఉండదు. అప్పుడు నేరం అందరి మీద పడుతుంది. మనం అందరం బాధపడాల్సి వస్తుంది. అందుకే పిన్ని విషయం మర్చిపోమంటున్నాను. అమ్మా, మళ్ళీ చెప్తున్నాను, నాకు మా నాన్న గురించి గాని మా అమ్మని మోసం చేసిన వ్యక్తి కుటుంబం గురించి గాని తెలుసుకోవాలని ఏమాత్రం లేదు. నాకు నువ్వు, బాబాయ్, పిన్ని, నానమ్మ, తాతయ్య, తాతమ్మ వీళ్ళు చాలు.
నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఇదే నా కుటుంబం. హా? నా బంగారు తల్లి, ఎంత మంచి మాట చెప్పావమ్మా. ఇంత ట్రై చేసినా చివరికి వీడికి భయపడి ఆగాల్సి వచ్చింది. ఇంకా లాభం లేదు. ఈ నిజం బయటికి రావాలంటే దక్ష తప్పనిసరిగా బయటికి రావాలి. రప్పిస్తా. ఇదేంటి, నిన్ను నేనొస్తే నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడేమో నా కోసం ఎదురు చూస్తూ నిలబడింది. దక్ష, ఏంటి విషయం? ఎందుకు నన్ను కలవాలని పదే పదే ప్రయత్నం చేస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? నన్ను కలవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఈ ప్రశ్నలన్నీ నిన్నే అడిగుంటే ఈ పాటికి నీకు ఒక క్లారిటీ వచ్చుండేది. నీకు ఉపయోగపడే ఒక నిజాన్ని చెప్దామని నేనెంతగానో ప్రయత్నం చేస్తున్నా నువ్వే దాన్ని పడినివ్వడం లేదు. అయినా సరే నీకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు మళ్ళీ వచ్చాను. ఏంటి నాకు పనికొచ్చి ఆ నిజం? చూడు దక్ష, నీకు నాకు ఎలాంటి శత్రుత్వము లేదు. నీకు కల్పిత కథలు అబద్ధాలు చెప్పి డైవర్ట్ చేయాల్సిన అవసరం నాకంతకన్నా లేదు. అవునా? సోదాపి డైరెక్ట్గా విషయానికి రా. ఇదేంటి, బంగారం షాప్కెళ్ళి ఉంగరం రేట్ అంతా అని అడిగినంత డైరెక్ట్గా అడుగుతోంది. మనమేదో మంచి బిల్డప్ ఓపెనింగ్ ఇచ్చి చెప్దాం అనుకున్నాం. ఇలా చెప్తే ఏం రసవత్తరంగా ఉంటుంది. నువ్వు చెప్తావా, నేను వెళ్ళిపోవాలా? రాగాగు, అంత తొందర ఏంటి నీకు? సరే, నువ్వు అడిగినట్టుగానే తొందరగానే చెప్తాను, విను. మీ అక్క శృతి జీవితాన్ని నాశనం చేసింది ఎవరు అని తెలుసుకోవడానికే కదా నువ్వు మా ఇంటికి వచ్చి సెటిల్ అయ్యా. అవును, అయితే ఆ మనిషి బ్రతికున్నాడో చచ్చిపోయాడో నీకేమన్నా తెలుసా? చచ్చాడనే అనుకుంటున్నాను. ఒకవేళ బ్రతికుంటే ఏం చేస్తావు? మా అక్క చావుకి కారణమయ్యి అంజలిని అనాథన చేసిన ఆ రాక్షసుణ్ణి నా చేతులతో నేనే చంపేస్తాను. హలో, నువ్వేంటి ఇంత మెలోడ్రామా చేస్తున్నావు? ముందు ఆ గ్రిల్ వదులు. అక్కడ సెంట్రీ ఉంది. చూస్తే నువ్వు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావు, నేను సాయం చేస్తున్నానని అనుకుంటుంది. ఇంత వివరంగా చెప్తున్నావు. ఆ మనిషి ఎవరో నీకు తెలుసా? తెలుసు కాబట్టే ఆ నిజం నీతో చెప్దామని వచ్చాను. ఎవరు 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 వాడు? చెప్తా, కానీ దానివల్ల నాకేంటి ఉపయోగం? ఏం కావాలి? ఏం కావాలి నీకు? ఏం కావాలన్నా ఇస్తాను, అడుగు. నువ్వు నాతో చేతులు కలపాలి. మనిద్దరం ఒకటిగా ఉండి గేమ్ ఆడాలి. సరే, అలాగే. మా అక్క జీవితాన్ని నాశనం చేసిన వాడెవడో చెప్పు. ముందు నా జట్టు ఉంటానని, మనిద్దరం ఒకటే అని నువ్వు నాకు ప్రామిస్ చేయి. ఇప్పుడు ఇది అవసరమా? నీకు అవసరం కాకపోవచ్చు, కానీ నాకు అవసరం. నీ అక్క జీవితం నాశనం చేసిన వాడెవడో నీకు తెలియాలంటే నువ్వు నాతో ఉంటానని ప్రామిస్ చెయ్యాలి. ప్రామిస్.
చెప్పు, ఎవరది? ఎవడు వాడు? నువ్వు ఏ గీతనైతే దేవత అని, మంచి మనసున్న మనిషి అని నమ్మావో, ఏ ఇల్లైతే దేవాలయం